ఈరోజు కట్ చేసే బ్లౌజ్ ఇదేనండి. ఈరోజు ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటాం. హ్యాండ్స్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ ఎక్కల దక్కలు ఉంటుంది కదా, ఇది కట్ చేసేసుకోవాలి. కోనైతే ఇది స్ట్రైట్గా కట్ చేసుకున్నాక మనం బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని చూడండి ఇక్కడికి ఉంది, ఇక్కడికి ఇట్లా గుర్తులు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఇలా ఒక స్ట్రైట్గా వేసేసుకోవాలి గిట్టలు. ఇలా చూడండి, ఇలా మామూలుగా అయితే ఇక్కడ ఇంచు కాడ పెట్టుకోవాలి. అయితే 2 ఇంచెస్ వస్తాయి కదా, ఇలా గీసుకోవాలి. ఇది హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇది రావాలి స్ట్రైట్గా లేదు చూడండి, నేను స్ట్రైట్గా లేదని క్లాత్ ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కరెక్ట్గా ఒక గీత గీసేసుకోవాలి. ఇది ఇక్కడికి ఉంది కదా, మనం ఇక్కడికి పెట్టుకోవాలి. ఇదైతే షోల్డర్ 5 అండి, ఎక్కువ కాదు, 5 ఇంచులే. 5 ఇంచులు కిందికి కూడా 5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 10 ఇంచెస్ తీసుకోండి చాలు, 10 ఇంచెస్ అయితే నార్మల్ సైజ్ వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ ఒకటి ఇట్లా రౌండ్గా వేసేసుకోండి స్ట్రైట్ మార్క్ లాగా. గల్లు వచ్చేసి 2 ఇంచులు. వెనకాలకి మాత్రం వాళ్ళది ఎంత ఉందో బ్లౌజ్ చూసుకోవాలి. బ్లౌజ్ చూసుకొని బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి వాళ్ళు పైపింగ్ అడిగారు కాబట్టి మనం పైపింగ్ పెట్టేసరికి పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇలా తీసేసుకోవాలి. చూడండి రౌండే, ఇక్కడికి మనం గీతలు ఇలా వేసేసుకోవాలి ఖర్చులకి. ఓకేనా, ప్లేటు ఇక్కడ నుండి ఇక్కడికి ప్లేట్ వేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఎక్కువ తీసుకున్నా మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎక్కువ తీసుకోవద్దు. బ్లౌజ్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వెనకాల భాగం మీద ఇలా వేసేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడికి 4 ఇంచులు తీసుకుంటున్నా, ఇటు సైడ్ 2 ఇంచులన్నర తీసుకుంటున్నా. ఇక్కడికి ఇలా గీత గీసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ బట్టైనా తీసుకోవచ్చు, మనం కొలుసుకునైనా తీసుకోవచ్చు. బ్లౌజ్ బట్టి తీసుకుంటే ఎంత ఉందో మనకు అంతే వస్తుంది. ఇక్కడికి ఇలా వేసేసుకొని వాళ్ళకి అస్సలు టేస్ట్ లేదు కాబట్టి నేనైతే ఇలా గీసేసుకుంటున్నాను. చూడండి ఎక్కువ షేప్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ కట్ చేసుకోవాలి, మిగిలిన వాళ్ళకి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది 2.5 పెట్టుకోవాలి లేదా 3 పెట్టుకోవాలి, మీ ఇష్టం. ఇది వచ్చేసి 4 ఇంచెస్ లేదా 3.5. ఇక్కడ 1.5 ఇంచు లేదా 1 ఇంచు పెట్టుకున్నా సరిపోతుంది. ఇవి వెనకాల బాగా ముందు అయిపోయినాయి. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. క్రాస్ పట్టీలు ఇటు సైడ్ 3 ఇంచులు, పొడవు 10, ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నాను నేను. అంటే ఒక్కొక్క సైజు బట్టి ఒక్కొక్క కటింగ్ తీసుకోవాలి, అందరికీ సేమ్ కటింగ్ ఏమి ఉండదు. ఇది మరి ఈరోజు బ్లౌజ్ నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.